ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మూల నక్షత్రం సందర్భంగా ఆలయంలో చిన్నారులకు సామూహిక సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది దసరా నవరాత్రులు పురస్కరించుకుని మూల నక్షత్రం రోజున సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం బాలత్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతి పూజలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ యువ వీర్రాజ్ చౌదరి, టీడీపీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నేమాని సత్యనారాయణ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ 3,000 మంది విద్యార్థుల చేత పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నెక్కంటి శ్రీనివాస్, తుమ్మల సునీత, చెక్కా సుమిత్ర, సీకోటి అప్పలకొండ, పోలేపల్లి జగన్, ఆలయ అర్చకులు విజయ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ పూజలో పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ఆ సరస్వతి కటాక్షించి భవిష్యత్తులో వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో, ఏ విధంగా చదవాలనుకున్నారో, ఏ ఉద్యోగం చేయాలనుకున్నారో వారి మనసులో అమ్మవారి వల్ల వారి కోరికలన్నీ నెరవేర్చి, ఆశయాలు నెరవేర్చి ముందుకు తీసుకెళ్లాలని అమ్మవారి వల్ల నేను ఈ పూట ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరి కోసం అమ్మవారి దేవాలయం అంతా మీకు మంచి జరగాలి, భవిష్యత్తు అంతా కూడా మంచి జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా మన కాకినాడ నగరంలో ఈ బాలకృష్ణ అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు సరస్వతి పూజ పెట్టడం, ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన ఆలయ చైర్మన్ గారు గంటి బాబీ గారు, యువ గారు, అదేవిధంగా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కార్యవర్గ సభ్యులు కనిపించినటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు వస్తే చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పిల్లలందరూ రావాలని కోరుకుంటారు ఈ కాకినాడ నగరంలో, కానీ ఇక్కడ అంత స్థలం లేదు. ఎంతవరకు స్థలంలో అంతవరకే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా మంది కొంతమంది మాకు రాలేదు పాస్ అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇబ్బంది పడలేదు. మీరు రాస్తున్నప్పుడు కూడా మీకు కూడా ఈ సరస్వతి కళాశాల అందుతుంది అమ్మవారి దేవాలయం సందర్భంగా తెలియజేస్తున్నాం. మనసులో జ్ఞానించుకోండి, మీ ఇంట్లో కూర్చొని పూర్తి చేసుకోండి. ఈ బాలకృష్ణ అమ్మవారి ఆశీస్సులు ఈ సరస్వతి దేవి కళాశాల మీకు అందుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూడండి ఎంతవరకు ప్లేసులు అంతవరకు పెట్టినా కూడా ఇంకా సరిపోలేదు చెప్పాలంటే. అయినప్పుడు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో పూజ సామగ్రి ఇచ్చారు, ఏర్పాటు బాగా చేశారు. ఈరోజు ఆలయ చైర్మన్ బాబీ గారిని, అదేవిధంగా కార్యవర్గ సభ్యుని, యువ గారిని మీ కోట ప్రభుత్వం మనస్ఫూర్తిగా బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తారు. అరేంజ్మెంట్స్ మనస్ఫూర్తిగా సందర్భంగా తెలియజేస్తుంటారు.